ఈవినింగ్ కొమ్మినేని గారికి బెయిల్ రావడం అనేది పెద్ద ఆశ్చర్యపోయి మనం అందరం డిస్కస్ చేయాల్సినంత పెద్ద విషయమే కాదు. ఎందుకంటే సామాజిక బాధ్యత, సామాజిక న్యాయం తెలిసిన ఎవరైనా కానీ ఈ విషయంలో ప్రస్ఫుటంగా దీని పెద్ద లా పుస్తకాలు చదివి తిరగేయాల్సినటువంటి ఒక వ్యవహారం కూడా కాదు. ఎవరికైనా కానీ ఇటువంటి విషయంలో ఇమ్మీడియట్ గా ఇది ప్రభుత్వ ప్రోద్బలంతో పెట్టినటువంటి ఒక కేసు అని పూర్తిగా అర్థమయ్యేటువంటి ఒక కారణం. దీనిలో నేను మొదటి నుంచి చెప్తున్నది ఏంటంటే, ఆ రోజు మీ డిబేట్ లో కూడా అరెస్ట్ చేసిన రోజున మీ డిబేట్ లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు నన్ను పదే పదే ట్రోల్ చేసినటువంటి వాస్తవం. మీరు ఎలా లాయర్ గా అయ్యారు, మీరు ఎలా చట్టం తెలియదా, మీకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ యొక్క గ్రావిటీ తెలియదా అని చెప్పేసి రవికిరణ్ అనుకుంటా, ఐ థింక్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గారు అన్నారు. నేను చెప్పింది ఏంటంటే, అసలు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎక్కడో హైదరాబాద్ లో కూర్చుని ఇక్కడ అమరావతి పరిసర ప్రాంతాలు అని అంటే అప్లై కాదండి. మరొకటి ఏంటంటే, రాజధాని నగరంలో ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య కూడా ఉన్నారు, నా భార్య కూడా ఉన్నారు, నా తల్లి గారు కూడా ఉన్నారు రాజధాని పరిసర ప్రాంతాలు. దీన్ని మనం ఆపాదించుకుని వాళ్ళేదో ఒకసారి అంటే వేల సార్లు లక్షల సార్లు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఛానల్స్ లో చూపించడం ఏదైతే ఉందో ఇది హేయమైన చర్య అని చెప్పేసి అని అన్నాను. రెండోది, మంగళగిరి కోర్టు ఏదైతే ఆ రోజు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఇమ్మీడియట్ గా అసలు ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టినందుకు డిఎస్పీ స్థాయి వ్యక్తుల్ని, తర్వాత ఎస్పీ గారికి కూడా మెమో ఇవ్వటం కూడా జరిగింది అని చెప్పేసి అని మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ క్రిస్టల్ క్లియర్ గా ఏమున్నాయి అనేది ఇంతకు ముందు ఉన్నటువంటి కేసుల్లో కూడా ఇదే తరహా కేసుల్లో తక్షణం బెయిల్ లేదా అసలు కేసు కట్టడమే తప్పు అని చెప్పేసినటువంటి పలు సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఆ రోజు చెప్పినట్లుగా ఇది ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా చేసినటువంటి ఒక యాక్టే తప్ప మరొకటి కాదు. మీరు ఎవరైతే ఆ డెరాగేటరీ కామెంట్స్ చేశారో అతని మీద కేసులు పెట్టడంలో తప్పేం కాదు. అటువంటి కామెంట్స్ ఎవరు చేసినా కూడా దాన్ని మనం ఆ రోజు ఖండించాం, ఈ రోజు కూడా ఖండించాల్సిందే. నైతికతగా ఎవరైనా కానీ దీన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి అతను ఎవరైతే అనలిస్ట్ గా వచ్చి వాళ్ళు చేసినటువంటి పిచ్చి కామెంట్స్ మీద ప్రభుత్వం స్పందించి కేసులు పెట్టడం అనేది హర్షణీయం, ఆమోదయోగ్యం. కానీ సాక్షి టీవీ యాంకర్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద కేసు పెట్టడం అనేది నేను ఆ రోజు చెప్పాను కదా, ఇది ఒక కొత్త వరవడికి దారితీస్తుంది. దీనివల్ల ఇక్కడ రాబోయే 4 సంవత్సరాలు కూడా కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడే పరిస్థితి ఉంటది. ఎవరు మాట్లాడాలి ఒళ్ళు దగ్గర పెట్టుకొని? టీవీ డిబేట్లు నిర్వహించేటువంటి వ్యక్తులు. అంటే వచ్చే గెస్టులు ఎట్లయినా మాట్లాడొచ్చా? ఎవరండి? డిబేట్లు నిర్వహించే వ్యక్తులు అన్నారు కదా మీరు, వచ్చి డిబేట్ లో పార్టిసిపేట్ చేసే గెస్టులు ఎలా అయినా మాట్లాడొచ్చా? గెస్టులు మాట్లాడితే ఇప్పుడు అరెస్ట్ జరిగింది కదా, అలాగే అరెస్ట్ అవుతారు. కానీ ఇది ఒక కొత్త వరవడికి దారి తీస్తుంది. ఇక రాబోయే పరిపాలన ఎలా ఉంటది అనేది మనం చూడాలి. ఆ తర్వాత పరిస్థితి ఏంటి అనేది ఏంటి? ఆ తర్వాత ప్రభుత్వం ఒకవేళ మారితే ఎవరైతే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా చర్చా వేదికలు నిర్వహిస్తా ఉన్నారో వాళ్ళందరూ లోపలేస్తారంటారా? చర్చా వేదికలు నిర్వహించినంత మాత్రాన లేకపోతే మరోదాన్ని చేసినంత మాత్రాన ఎటువంటి అలాంటి చిన్న పనులు జగన్మోహన్ రెడ్డి చేస్తాడు చూస్తాడు, లేకపోతే వాళ్ళ గురించి చాలా తన విలువైన సమయాన్ని వెచ్చిస్తాడనైతే నేనైతే అనుకోను. ఎవరైతే డెరాగేటరీ కామెంట్స్ చేశారో, ఇప్పుడు మొన్న ఒక తెలుగుదేశం పార్టీ ఛానల్ కి సంబంధించిన ఐటీడీపీ ఛానల్ కి సంబంధించిన డీటెయిల్స్ నాకన్నా శేఖర్ రెడ్డి గారికి బాగా తెలుసు. వాళ్ళ ఛానల్ నుంచి భారతి మేడం గారిని తిట్టించిన మాట వాస్తవం. దానికి సంబంధించి ఇమ్మీడియట్ గా ప్రభుత్వం స్పందించింది. ఆ డెరాగేటరీ కామెంట్స్ చేసినటువంటి కిరణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. మరి అది లైవ్ టెలికాస్ట్ కాదు, ఇట్స్ ఏ ప్రోగ్రామ్, రికార్డెడ్ ప్రోగ్రామ్. ఆ రికార్డెడ్ ప్రోగ్రామ్ ని చేసినటువంటి ఛానల్ మీద చర్యలేవి, యాంకర్ మీద చర్యలేవి. ఇప్పుడు లైవ్ లో నేను మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి వారందరూ కూడా ఇబ్బంది పడతారు. ఖచ్చితంగా ఇలాంటి వారు ఇబ్బంది పడతారు. అట్ ద సేమ్ టైం ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు కానీ ప్రభుత్వాన్ని ప్రోత్సహించే అనలిస్టులు కానివ్వండి, లేకపోతే ప్రభుత్వాన్ని వ్యతిరేకించే అనలిస్టులు కానివ్వండి, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని సంస్కారవంతమైనటువంటి భాష మాట్లాడడం ప్రజలకు మంచిది.
ఎందుకంటే ఈ రోజు టెక్నాలజీ విపరీతంగా పెరిగినటువంటి ఈ సందర్భంలో మనం కొంచెం మన యొక్క భాషని అదుపులో పెట్టుకుని మాట్లాడుకోవడం అనేది చాలా ఉత్తమమైనది. దానికి సంబంధించిన గైడ్ లైన్స్ సుప్రీంకోర్టు డైరెక్ట్ గా ఎవరైతే ఇప్పుడు బెయిల్ తీసుకుంటున్నారో ఆయనకి కూడా కొన్ని సూచనలు చేసినటువంటి ఒక పరిస్థితి. ఇది కేవలం ఆయనకే ఆపాదించాల్సిన పని లేదు. ఆయనలాగా ఆ వృత్తిలో ఉన్నటువంటి అందరు జర్నలిస్టులకి ఇది